ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు బ్లాక్ అండ్ వైట్ సినిమా చూపిస్తున్నారు. ఓటుకు నోటు ఇవ్వడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు 1996 నుంచి ఇదే పద్ధతిని అలవాటుగా చేసుకున్నారు. ప్రతి ఎన్నికకు ఖర్చు పెంచుకుంటూ పోతున్నారు. తన శ్రేయభిలాషులు అభిమానుల నుంచి బ్లాక్ మనీ సేకరిస్తూ ఎన్నికల్లో పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇందుకు నారాయణ విద్యా సంస్థల్ని వాడుకుంటున్నారు. దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తమ్ముడి కొడుకుతో తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి వాటి ఖర్చును 10 పెంచి బ్లాక్ను వైట్గా మార్చుకున్నారన్న వార్తలు కూడా తెలుగులో చూశాయి. ఈ వ్యవహారాలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరిస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికల్లో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు ఓటర్లకు ఆ రోజుల్లో 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు, వాస్తవం అని చాలామంది నమ్ముతారు. 1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించిన చంద్రబాబు మాత్రం రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకున్న అప్పటి మంత్రి ఒకరు స్వయంగా నాకే చెప్పారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అంతా ఎన్నికల మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడని చెబుతుంది. దొరకకుండా స్కాములు చేయడంలో కూడా చంద్రబాబు దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్గా లీగల్గా దొరకనని అంటుంటారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న డబ్బు సమీకరణలో ఆయనకంటూ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడిదారుల నుంచి డబ్బు సమీకరించడం. అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల్లో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా టీడీపీపై ఆసక్తి ఉన్నవారి నుంచి డబ్బును హవాలా ద్వారానో ఇతర మార్గాల ద్వారానో పోగు చేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో పవర్లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఆ డబ్బు ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో లేదో తెలియదు, కానీ టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవటం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీన్ని నిర్ధారణ చేస్తూ మీడియాలో తాజాగా కథనం కూడా వచ్చింది. నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు మార్వాడి నుంచి 5 రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమ చేసి దాన్ని రహస్య స్థలానికి కూడా తరలించేశారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్థులను ఎన్నికల ప్రచారానికి డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019లో 2 రూపాయల వడ్డీ ఇస్తారని చెప్పి సుమారు 300 కోట్లు పోగు చేశారట. ఈసారి అది 5 రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే ప్రయత్నం చేశారట. మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఎందువల్ల ఖండించలేదు. 2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయన్ను మంత్రిని చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్లో కూడా నిందితులుగా ఉన్నారు. రాజధాని గ్రామాల్లో 58 ఎకరాలను నారాయణ తన బెనామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో ఆర్థిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడేసుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారట. అంతకుముందు 3-4 సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు 4-5 కోట్ల మించి వ్యయం కాదని సినీ రంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారనేది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 13 సినిమాలు తీసిన వ్యక్తి ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాలు ముసుగేస్తున్నాయని
అర్థమవుతుంది. ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చేవిగా అంతా భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తన వెంటబెట్టుకుని జగన్ ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడి నుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు సాయం చేయడం కోసం పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సిపిఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్ళి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్కు గురయ్యారన్న ప్రచారం జరిగింది. ఒకవైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారనుకోవాలి.